డివిజన్ పరిధిలో గల 10 మండలాలకు సంబంధించి సబ్ కలెక్టర్ గారు, అదేవిధంగా మిర్యాలగూడ కాన్స్టిట్యున్సీలో ఉన్న 5 మండలాలకు సంబంధించి గౌరవనీయులైన ఎమ్మెల్యే గారి ఆదేశాల ప్రకారం రెవెన్యూ, పోలీసు మరియు పంచాయతీరాజ్ మండలానికి ఒక డిస్ట్రిక్ట్ ఆఫీసర్ స్పెషల్ ఆఫీసర్ ఉన్నారు. ఇది అందరము మాకు ఇచ్చిన ఆదేశాల ప్రకారం రెసిడెన్షియల్ స్కూల్స్ మరియు గురుకులాల్లో ఉన్న హాస్టల్స్ని సందర్శించడం జరిగింది. ఈ సందర్భంగా అందరూ హాస్టల్లో ఉన్న పిల్లలతో ఫస్ట్ ఇంటరాక్ట్ అవ్వడం జరిగింది. ఫస్ట్ 5th క్లాస్ ఉన్న పిల్లలతో, తర్వాత 10th పిల్లలతో, అదేవిధంగా ఇంటర్మీడియట్ పిల్లలతో మేము పర్సనల్గా డిఎస్పీ గారు, మేము, ఎంపీడీఓ గారు, స్పెషల్ ఆఫీసర్ ఇంటరాక్ట్ అయ్యాం. మేజర్గా మా దృష్టికి తెచ్చింది ఏంటంటే, కొన్ని దగ్గరలో ఎక్కడైతే రెంటెడ్ బిల్డింగ్స్ ఉన్నాయో ఆడ కొంచెం ఇన్ఫ్రాస్ట్రక్చర్ కావాలని ఒకటి చెప్పడం జరిగింది. కొంచెం గవర్నమెంటరీ ఇవి కొంచెం కంజెస్టెడ్ ఉన్నాయి, ఈ ప్రైవేట్ బిల్డింగ్ ఇబ్బందికరంగా ఉంది, అదొకటి చెప్పడం జరిగింది. ఫుడ్ విషయంలో అయితే అందరూ చాలా సాటిస్ఫాక్షన్గా చెప్పారు. అదేవిధంగా స్టడీస్ గురించి కూడా మేము విచారణ చేసాము. పిల్లలతో ఇంటరాక్ట్ అయితే స్టడీస్ కూడా మాకు టీచర్లు మంచిగా స్టడీస్ చెప్తున్నారు. ఏ టైంలో అయినా ఎందుబాటులో అయినా మాకు అవైలబుల్ ఉండి మాకు చెప్పడం జరుగుతుందని కూడా చెప్పడం జరిగింది. అదే హెల్త్ విషయంలో కూడా పిల్లలతో మేము ఇంటరాక్ట్ అయ్యాం. వారికి హెల్త్ విషయంలో కూడా ప్రతి ఒక్క హాస్టల్లో ఒక ఏఎన్ఎం పెట్టడం జరిగింది. అక్కడ ప్రైమరీగా వాళ్ళు ట్రీట్మెంట్ చేయడం జరిగింది. ఏదైనా మేజర్గా వస్తే మనకి గవర్నమెంట్ హాస్పిటల్లో ఉన్న ఏరియా హాస్పిటల్కి వాళ్ళ దగ్గరుండి పర్సనల్గా ఏఎన్ఎం అయితే ఎవరైతే కానీ స్కూల్ ఇన్ఛార్జి టీచర్తో తీసుకొచ్చి వాళ్ళకి ట్రీట్మెంట్ ఇవ్వడం చేస్తున్నామని వాళ్ళు మా దృష్టికి తీసుకొచ్చిన పిల్లలు. అదేవిధంగా మేము ఈరోజు మిర్యాలగూడలో ఉన్న కస్తూర్బా స్కూల్లోకి విజిట్ చేయడం జరిగింది. కస్తూర్బా స్కూల్లో కూడా ఫుడ్ చాలా టేస్టీగా ఉందని పిల్లలు చెప్పారు. అయితే అక్కడ మనకి ఇంటర్మీడియట్ స్కూల్ ఒకే కాంపస్లో ఉండడం వల్ల కొంచెం కంజెస్టెడ్ ఉందని అన్నారు. దానికి కూడా ఆల్రెడీ పక్కనే బిల్డింగ్ కూడా శాంక్షన్ అయింది, అది వర్క్ కూడా స్టార్ట్ అవుతుంది. అది అయితే మనకి రిలీఫ్ అయిపోతుందని కూడా ప్రిన్సిపాల్ ఎస్ఓ గారు మా దృష్టికి తీసుకొచ్చారు. అదేవిధంగా మన అశోక్ నగర్లో గల ఎస్టీ గర్ల్స్ దాంట్లోకి వెళ్ళాము. అది రెంటెడ్ బిల్డింగ్లో ఉంది. అక్కడ పిల్లలతో కూడా పర్సనల్గా సారు ఏదైనా పర్సనల్ ఇష్యూస్ ఉంటే కూడా, ఏదైనా వేరే ఇష్యూస్ ఉంటే కూడా ఇమీడియట్గా 100కి డైలాగ్ చేయండి, ఎవరొకరు అందుబాటులో ఉంటారని సార్ కూడా చెప్పడం జరిగింది. అదేవిధంగా మనం ఎక్కడైతే మన దుబ్బతాండలో గల శ్రీనివాస్ నగర్లో ఉన్న బీసీ రెసిడెన్షియల్ స్కూల్కి విజిట్ చేయడం జరిగింది. అక్కడ పిల్లలతో కూర్చొని కూడా మనం భోజనం చేయడం జరిగింది. ఫుడ్ అయితే మంచిగా టేస్టీగా ఉందండి. ఫుడ్ విషయంలో కానీ ఎలాంటి కాంప్రమైజ్ లేవని పిల్లలు చెప్పడం కూడా. అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న పరిసర ప్రాంతాల్లో కొంచెం కిచెన్ ఉన్న ఏరియాలో పిచ్చి మొక్కలు అవి అన్ని క్లీన్ చేయమని చెప్పడంతో ఆ మేనేజ్మెంట్కి కూడా మేము ఆదేశాలు ఇవ్వడం జరిగింది. అట్లనే మిర్యాలగూడ డివిజన్ కాన్స్టిట్యున్సీలో ఉన్నది అందరూ ఎస్హెచ్ఓలు ప్లస్ తహసీల్దార్స్, ఎంపీడీఓస్, మండల్ స్పెషల్ ఆఫీసర్ మన మిర్యాలగూడ కాన్స్టిట్యున్సీలో ఉన్నాయి. అన్ని విజిట్ చేసి ఆ నివేదికని మన సబ్ కలెక్టర్గా రాగానే వారికి ఇవ్వడం జరుగుతుంది. వారి యొక్క ఆదేశాల ప్రకారం మన జిల్లా కలెక్టర్ గారికి ఎక్కడైతే ప్రాబ్లమ్స్ ఉన్నాయో తీసుకొచ్చి దాన్ని సరి చేయడం జరుగుతుంది. ఈ సందర్భంగా మిర్యాలగూడ చుట్టుపక్కల ఉన్నటువంటి అన్ని గురుకుల హాస్టల్స్ ఇంకా ఎందుకంటే మేము పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మున్సిపల్ కాకుండా సైబర్ క్రైమ్స్కి, ఉమెన్ సెక్యూరిటీకి సంబంధించి గురించి మేము హాస్టల్స్ కౌన్సిల్ క్లాసెస్ దాంట్లో భాగంగా ఈరోజు ప్రత్యేకంగా ఆర్టీఓ గారు, సబ్ కలెక్టర్ గారి ఆదేశాల మేరకు, ఎమ్మెల్యే గారి ఆదేశాల మేరకు ప్రతి హాస్టల్ని కూడా డిజిటల్ హాస్టల్ని కూడా విజిట్ చేయడం జరిగింది. టోటల్గా ఈరోజు మాడిగపల్లి, వేములపల్లి, కాడపల్లి, మిర్యాలగూడ రూరల్ టౌన్ 10 హాస్టల్స్ని ఎస్హెచ్ఓస్, తర్వాత కన్సల్ట్ స్పెషల్ ఆఫీసర్స్, ఎంపీటీ కోసం విజిట్ చేయడం జరిగింది. డిపార్ట్మెంట్ తరఫున అన్ని చోట్ల కూడా పిల్లలకి ఏ ఇబ్బంది ఉన్నా, సెక్యూరిటీ ప్రాబ్లం కానీ, తర్వాత బయట నుంచి ఏమన్నా వాళ్ళకి ఇబ్బంది ఉన్నా వాళ్ళు ఖచ్చితంగా ఇమీడియట్గా మమ్మల్ని రీచ్ కావడానికి 900 కాల్ చేయమని లేదు కన్సల్ట్ ఎస్హెచ్ఓస్ కాల్ చేయమని చెప్పడం జరిగింది. ప్రతి దగ్గర కూడా ప్రతి హాస్టల్ని మేము కూడా పుస్తకంలో చెక్ చేసినాము. అన్ని చోట్ల కాంపౌండ్ వాళ్ళు అన్ని చాలా సెక్యూర్గా ఉన్నాయి. ఎక్కడ కూడా పిల్లలు సెక్యూరిటీకి సంబంధించినటువంటి కంప్లైంట్ చేయలేదు. మాతో పాటు వచ్చినటువంటి రెవెన్యూ అధికారులు, స్పెషల్ ఆఫీసర్స్ వాళ్ళు, తర్వాత అందరం కలిసి దాంట్లో ఉన్నటువంటి పిల్లలకు ఉన్నటువంటి ఫెసిలిటీస్, ఇన్ఫ్రాస్ట్రక్చర్, వాళ్ళ ఎడ్యుకేషన్కి సంబంధించిన విషయాలు కూడా సంబంధిత అధికారులు అడిగి తెచ్చుకోవడం జరిగింది. ఎక్కడ కూడా మేజర్ కంప్లైంట్ ఎక్కడ కూడా లేదు. అన్ని చోట్ల కూడా పిల్లలకి ఎడ్యుకేషన్ విషయంలో పర్టికులర్గా సంబంధిత అధికారులు అడిగినప్పుడు పిల్లలు కూడా పూర్తి సాటిస్ఫైడ్ నేచర్లోనే వాళ్ళందరూ ఉన్నారు. అదేవిధంగా వాళ్ళకి సంబంధించినటువంటి ఫుడ్ అరేంజ్మెంట్స్ కూడా చాలా ప్రాపర్గా ఉన్నాయని, ఎక్కడ లెస్ క్వాలిటీ ఫుడ్ కానీ, ఇన్సఫిషియెంట్ ఫుడ్ కానీ అనేది
ఎక్కడ కూడా పిల్లలకు సంబంధిత అధికారులకి ఎక్కడ కూడా వాళ్ళు కంప్లైంట్ చేయలేదు. కొన్ని హాస్టల్స్లో పర్టికులర్లీ ఇప్పుడు ముద్దులపాలెం హాస్టల్లో అక్కడ సంబంధిత అధికారులు వాళ్ళు విజిట్ చేసినప్పుడు మాత్రం అక్కడ కొన్ని కంప్లైంట్స్ వాళ్ళు రైజ్ చేయడం జరిగింది. అవన్నీ కూడా సంబంధిత అధికారులు జిల్లా అధికారులకి సమాచారం ఇచ్చి ఇమ్మీడియట్గా వాటిని రెక్టిఫై చేసుకోవడానికి దాంట్లో మేము అరేంజ్మెంట్ చేయడం జరిగింది. అదేవిధంగా కొన్ని హాస్టల్స్లో ఇప్పుడు తహసీల్దార్ గారు చెప్పినట్టుగా కాస్త స్పేస్ రెస్ట్రిక్షన్స్ ఉన్నాయి. నైట్ పడుకునేటప్పుడు తర్వాత మార్నింగ్ స్టడీ కావడానికి కాస్త ఇబ్బంది ఉంటుంది. అది కూడా వాళ్ళు తహసీల్దార్ గారికి సంబంధిత అధికారులకు పిల్లలు కంప్లైంట్ చేశారు. దానికి సంబంధించి ఖచ్చితమైనటువంటి చర్యలు తొందరగా తీసుకుంటారని అధికారులు ఆడించడం జరిగింది. ముఖ్యంగా మా వైపు నుంచి మేము కొంతమంది మాకు ఇచ్చినటువంటి సలహా ప్రకారం అన్ని చోట్ల కూడా సీసీ కెమెరాలు ఉంటే బాగుంటుంది అనేటటువంటి ఉద్దేశం ఉంది. ఈ గౌరవ సబ్ కలెక్టర్ గారు వచ్చిన తర్వాత అంటే జిల్లాధికారులకి మా గౌరవ ఎస్పీ గారికి కూడా చెప్పి సంబంధిత అధికారుల ద్వారా శాఖల ద్వారా ప్రతి హాస్టల్లో కూడా ప్రాపర్ సీసీ కెమెరా కవరేజ్ ఉండేటట్టు దానికి కూడా మేము ఏర్పాటు చేయడం జరుగుతుంది. తర్వాత ఇది మొదటిసారిగా ప్రాథమికంగా చేసినటువంటిది. తర్వాత దీనికి సంబంధించిన సెక్యూరిటీ ఆడిట్ మేము సంబంధిత అధికారులు వాళ్ళకి సంబంధించినవి కూడా మళ్ళీ భవిష్యత్తులో చేయడం జరుగుతుంది. ప్రెస్ ద్వారా మేము కూడా కోరుకునేది ఏంటంటే ఎక్కడ ఏదైనా హాస్టల్కి సంబంధించి కానీ ఎడ్యుకేషన్కి సంబంధించి కానీ స్పెసిఫిక్ కంప్లైంట్ ఏదైనా ఉంటే దయచేసి కంప్లైంట్స్ తీసుకోవచ్చు. ఖచ్చితంగా మీరు దాని మీద యాక్షన్ తీసుకోవడానికి రెడీగా ఉంది. థ్యాంక్ యూ.